తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఆర్టీసీ 6,000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. జాతరలో 51 బేస్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు రానున్న నేపథ్యంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి స్పెషల్ బస్సు సర్వీసులను నడుపుతున్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయట్లేదు అంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కుంభమేళగా పేరు పొందినటువంటి మేడారం జాతరకు ఇటు టీఎస్ఆర్టీసీ తరపున ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బస్సులు కూడా నడుస్తున్నాయి. సో ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు ఉన్నారు. సో ఎన్ని బస్సులు నడుపుతున్నారు, సో ప్రయాణికుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ముఖ్యంగా ఈ జాతర కోసం ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ ఆర్టీసీ నుంచి? చారిత్రాత్మక మేడారం మా జాతరకు టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 6,000 బస్సెస్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. గతంతో పోలిస్తే దాదాపు 1000 బస్సెస్ ఎక్కువ పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న క్యూ లైన్స్ కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే ఈసారి మహాలక్ష్మి పథకం ఉండడంతో ఎక్కువ మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు వస్తారని చెప్పి అంచనా చేసి మనము ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా కూడా పెంచడం జరిగింది. ముఖ్యంగా మనము మా బస్సులో ప్రయాణం చేస్తే పబ్లిక్ అందరూ కూడా గద్దె దగ్గర దాకా పోవచ్చు. వేరే ప్రైవేట్ వెహికల్స్లో పోతే చాలా దూరం నుంచి నడచాల్సి వస్తుంది. అది ప్రజలు కూడా బాగా గుర్తుంది. సో అందుకు మనం ఆ దృష్టిలో అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనము అన్ని ఏర్పాటు కూడా దాదాపు గత 3 నెలల నుంచి చేయడం జరిగింది. చాలా పక్కద్బందిగా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున సిటీ నుంచి వెళ్ళేటటువంటి భక్తులు ఉంటారు. సో ఇటు సిటీ సరౌండింగ్స్ నుంచి కూడా ఎలా ఉన్నాయి సార్ బస్ సర్వీస్, ఎలా నడుస్తున్నాయి? అంటే దాదాపు 400 బస్సెస్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఉప్పల్ కేంద్రం నుంచి, మన ఎంజీబీఎస్ నుంచి స్పెషల్ బస్సెస్ని రన్ చేయడం జరిగింది. సో అది కాకుండా మనము 4 ఉమ్మడి జిల్లా అయిన కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం ప్లస్ వరంగల్ నుంచి కూడా దాదాపు 51 పాయింట్ నుంచి మనం ఆల్రెడీ మన టెంపరీ బస్ స్టాప్స్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా పబ్లిక్ని కూడా వాళ్ళు అక్కడ మేడారం చేరుకోవడానికి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ మహిళల ఉచిత పథకం వల్ల కొంత ఇటు పురుషులకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. సో కొంత బస్సుల సంఖ్య కూడా ఇంకొద్దిగా పెంచితే బాగుంటుందని కూడా ప్రయాణికులు కోరుతున్నారు. సో ఎలా? సో అది అందుకు మనం దృష్టిలో పెట్టుకొని ఆ దాదాపు 6,000 బస్సెస్ లాస్ట్ టైం పోలిస్తే ఆల్మోస్ట్ 1000 బస్సెస్ని మనము పెంచడం జరిగింది. సో ఆ దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఇబ్బంది కావద్దు, వాళ్ళ సంతోషంగా వాళ్ళు సురక్షితంగా ప్రయాణించాలని చెప్పి కూడా మనము దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఎంతమంది ఆర్టీసీ ద్వారా ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది సార్ గతంతో కంపేర్? అంటే దాదాపు 25 lakhs దాకా చేయవచ్చని చెప్పి మనం అంచనా చేస్తున్నాను. దానికంటే మనం ఈసారి ప్రీ మేడారం చాలామంది వెళ్ళారని చెప్పి మనకు తెలుస్తుంది. మా బస్సులోనే దాదాపు 1.5 లక్ష 2 లక్షల మంది ప్రయాణించారని చెప్పి మనము తెలిసింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మనం ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుందని చెప్పి తెలిసి మనము ఎక్కువ బస్సెస్ పెట్టడం జరిగింది. ఎక్కువగా మేడారంకి బస్సులు డైవర్ట్ చేయడంతో ఇటు సిటీ బస్సులు చాలా షార్టేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఇటు ఉద్యోగస్తులు కానివ్వండి, ఉదయం విద్యార్థులు కానివ్వండి, కాలేజ్కి వెళ్ళేటువంటి వారు కొంత ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. సో దానికి ఏమైనా పరిష్కారం చూపిస్తారా సార్? ఎట్లా? ఎందుకంటే చాలా మంది సిటీ బస్సును బేస్ చేసుకుని ప్రయాణం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే నిన్నే ఒక రోజు ఇబ్బంది కావడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు చాలా మంది, బట్ ఈ రోజు నుంచి కొంత మనం కూడా మళ్ళీ బస్సెస్ ఎక్కడెక్కడ మనకు కొంచెం బస్సెస్ని మనం డైవర్ట్ చేయొచ్చు, అది కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు నిన్నటికంటే ఈ రోజు కొంచెం మేలు జరుగుతుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. ఫైనల్గా ఇటు ప్రయాణికులకు, భక్తులకు కూడా టీఎస్ఆర్టీసీ తరపున, యాజమాన్యం తరపున ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు? సో మన సారలమ్మ సమ్మక్క గద్దె దగ్గర బాగా దగ్గర వెళ్ళే మన ఒక వ్యవస్థ టీఎస్ఆర్టీసీ వ్యవస్థ. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను, మా బస్సులో ప్రయాణించి మన దేవతలైన సమ్మక్క సారలమ్మని దర్శించుకోవాలి, వాళ్ళ ఆశీస్సులను పొందాలని చెప్పి నేను యాజమాన్య తరపు నుంచి, నా తరపు నుంచి కోరుతున్నాను. ప్రజలందరూ కూడా మా టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రయాణించాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ పోతే చాలా ఇబ్బంది పడతారు. 1 కిలోమీటర్ లేదా 1.5 కిలోమీటర్ నుంచి వాళ్ళు ప్రయాణించాల్సి వస్తుంది, లేదంటే చాలా దూరం నుంచి వాళ్ళు ప్రయాణించాల్సి వస్తుంది. అక్కడ కూడా పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ సురక్షితంగా, సంతోషంగా ఫ్యామిలీ అందరూ కలిసి ప్రయాణం చేసే ఒకే ఒక మార్గము మా టీఎస్ఆర్టీసీ బస్సు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే ఇటు చారిత్రాత్మకమైనటువంటి మేడారం జాతర కోసం ఇటు ఆర్టీసీ తరఫున దాదాపు 6,000కు పైగా ప్రత్యేకమైనటువంటి బస్సులు నడుపుతున్నాము. సో ప్రయాణికులకు, భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతి.